హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను పల్లి చిక్కీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం ఎప్పుడు పాకం పట్టి పప్పు చెక్క, పల్లి చెక్క ఇట్లా చేసుకుంటూ ఉంటాం కదా. మనం పాకంతో పని లేకుండా ఈజీగా పల్లి చిక్కీ ఎలా చేసేసుకోవాలో చూద్దామండి. 10 నిమిషాలు రెడీ అయిపోతుంది. చూసారు కదా, నేనైతే 1 కప్పు వరకు పల్లీలు తీసుకున్నానండి. ఇవి కొలత ప్రకారం అయితే కప్పు, గ్రామ్స్ అయితే 150 గ్రామ్స్ అండి. వీటిని ఒక బాండీలో వేసేసుకొని పల్లీలని ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే మాడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు పల్లీలు మనకి వేగిపోయినాయి లేదా ఎలా తెలుస్తుందంటే, పల్లీలు ఇట్లా మధ్యలోకి ఇట్లా చిట్లుతాయండి. అట్లా చిట్లి అంటే మనకి వేగిపోయిన అర్థము. వాటిని కొంచెం చల్లారించిన తర్వాత పొట్టు తీసేసి ఇలా పెట్టేసుకోవాలండి. వీటిని ఒక మిక్సీ తీసేసుకొని అందులోకి వేసుకొని పౌడర్ చేసేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ని చేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్పు వరకు పంచదార తీసుకున్నానండి. గ్రామ్స్లో అయితే కనుక 150 గ్రామ్స్ పల్లీలకి 150 గ్రామ్స్ షుగర్ సరిపోతుందండి. సేమ్ కొలత పంచదార బాండీలో వేసేసుకొని కలుపుకుంటూ కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా, చిన్నగా ఉండలుగా వచ్చేసి ఇలా పంచదార అయితే కరిగిపోతుంది. కలుపుతూనే ఉండాలండి, లేకపోతే కనుక సరిగా కరగదనమాట. చూసారు కదా, పంచదార అయితే మనకి కరిగిపోతుంది కదా. ఈ లోపల మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో 1 స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసి పక్కన పెట్టేసుకుందామండి. చూసారు కదా, మనకి పంచదార అయితే కరిగిపోయింది. ఇప్పుడు అందులోకి మనం పౌడర్ చేసి పెట్టేసుకున్న పల్లీలు వేసేసుకోవాలండి. పాకం రానవసరం లేదు. మీరు ఎక్కువ కనుక ఉంచారంటే కలర్ మారిపోయి టేస్ట్ కూడా మారిపోతుందండి. ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసేసుకొని 1 స్పూన్ తోటి ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకున్నామంటే బాగుంటుంది. చూసారు కదా, ఈ రకంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకున్నామంటే మనకి పీసెస్ అన్నీ ఒక సైజులో వచ్చేస్తాయి అన్నమాట. మీకు స్క్వేర్ షేప్లో కావాలంటే స్క్వేర్ షేపు, లేకపోతే బాదం షేప్ కావాలంటే బాదం, మీ ఇష్టం అండి. ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అయితే కట్ చేసుకున్నానండి. వీటిని కొంచెం సేపు చల్లారనిద్దాము. చూసారు కదా, బాగా చిక్కీ అయితే చల్లారిపోయిందండి. ఇప్పుడు ఒక చాక్ తీసేసుకొని ఇట్లా తీసేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి చిక్కీ అనేది. చూసారు కదా, చాలా బాగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసుకుందామండి. చాలా ఈజీగా ఊడి వచ్చేస్తాయండి. ఈ పల్లీ చిక్కీ మీరు ఎక్కువ చేసుకోదలుచుకుంటే కనుక 1/2 కేజీ పల్లీలైనా సరే 1/2 కేజీ పంచదార తీసుకుంటే సరిపోతుంది. పంచదారకి బదులు మీరు బెల్లమైనా వేసేసుకోవచ్చండి. చూసారు కదా, చాలా ఈజీగా 10 నిమిషాలలో పిల్లలకి ఈజీగా స్నాక్స్ చేసేయచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారండి. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.